సార్ నేను వస్తాను 1000 నోట్స్ ఒక 40 కావాలండి. అదేంటిది నీకు అంత పేమెంట్ ఉండదు ఇక్కడ, 500 ఇస్తారు అంతే అన్నాను. చిచ్చి నా పేమెంట్ కాదు సార్, 1000 నోట్స్ కావాలి అన్నాను. షూట్ చేయాలంటే ప్రాపర్టీ ప్రాపర్టీ కింద. సరే ఎన్ని 40యా? ఓకే తీసుకొస్తాను. ఇంకా అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. నా దగ్గర ఉన్న సఫారీ షూట్ వేసేసుకుని కారులో వెళ్తున్నాం. సార్ ఆ పార్క్లో ఏం చేసుకోండి సార్ అన్నా. అంటే అక్కడ ఫ్యామిలీ ఉన్నారండి, అక్కడ ఏం చేసుకోండి, నేను అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తాను. వాటర్ బాటిల్ పట్టుకుని, నాకేంటంటే నటించే ముందు గ్లిజరిన్ పెట్టుకోవడం అంటే చిరాకు. ఆర్టిస్ట్ అనేవాడు గ్లిజరిన్ పెట్టుకుంటే ఆ పెర్ఫార్మెన్స్ వేరేగా వస్తుంది, కళ్ళు మండిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కళ్ళు ఇలా మూసేస్తూ ఉంటాడు, ఈ మంటకి ఈ కళ్ళు మూసేస్తూ ఉంటాడు, క్లారిటీ ఉండదు. కరెక్ట్. ఏడ్చేటప్పుడు ఎవరైనా నిజమైన ఏడ్చేటప్పుడు కళ్ళు ఓపెన్గానే ఉంటాయి. అందుచేత నేను ఏం చేశాను, సార్ వితౌట్ గ్లిజరిన్ చేస్తానండి, నాకు ఇవ్వండి వాటర్ బాటిల్ తీసుకుని. అదే ఫస్ట్ ఎపిసోడ్ నాకు ఈ ఆయన అక్కడికి వెళ్ళి నుంచుని ఏడుస్తున్నాను. మంచి సఫారీ షూట్ వేస్తున్నాడు, ఏంటి ఇలా ముఖం పెట్టాడు అని నాకేసి, సార్ పరిస్థితి బాగాలేదు సార్, డబ్బులు ఏమైనా ఇమ్మంటావా? 2 వెర్షన్లు చేయడంతో నాకు ఇది కుదరట్లేదు, డబ్బులు ఏమైనా ఇమ్మంటావా అన్నాడు. డబ్బులు ఎవరికి కావాలండి అని నోట్లోనే కింద పారేశాను. ఆ 1000 రూపాయలు అండి, కోటీశ్వరుడు అండి. మరి నీకేమేమైంది? మా అబ్బాయి బతుకులు ఉన్నాడు సార్. అయ్యయ్యో, మరి డబ్బు ఉంది కదా హాస్పిటల్, ఇది రోగాలకి మందులకి తగ్గదండి. మరి ఏం కావాలి? ఆ డాక్టర్ ఎవరు? ఆయుర్వేద మందు ఇచ్చారండి, కలుషితం లేని నీరు కలపమన్నాడు. ఎక్కడ దొరుకుతుందండి? వర్షపు నీరు, మనిషి కన్నీరు, ఈ రెండేనండి కలుషితం లేని. మీరు ఏమనుకోకపోతే ఒకసారి డబ్బాలో ఏడిస్తే ఈ నీళ్లు పట్టుకొని, సార్ మీకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి సార్. ఆ క్యారెక్టర్ అలా చేశాం, వాడు మెల్ట్ అవ్వాలి కదా. మీరు ఏడిస్తే ఈ డబ్బాలో నీళ్ళు పట్టుకుని ఆ మందు కలిపి నా కొడుకుని బతికించుకుంటాను సార్, ప్లీజ్ ఎవరా? ఈ అమ్మ పార్కులో కూర్చుని ఏడవమంటే వీడు, ఈ పార్కులో ఏడుపులాగా వస్తుంది అని అందరు నవ్వుతారండి, నేను ఏడవడం ఏంటి? కాదండి, నా కొడుకు బతకాలి అంటాడు. ఇక పార్కులో బాగుంటుందండి, ఎక్కడైనా ఏడ్చి నేను పట్టి మీకు ఫోన్ చేస్తానండి అంటాడు వాడు. అలా కాదండి, ఆవిడెవరు? మా మిస్సెస్ అండి. ఆడవాళ్ళ నెత్తి మీద కన్నీటి కుండ ఉంటుందంటారు, ఆమె ఒకసారి ట్రై చేయమనండి. మళ్ళీ ఆవిడకి డబ్బా ఇచ్చాను. ఎక్కడ ఏడవలేను, పార్కులో ఏడమంటాడు ఏంటి? డబ్బా ఇచ్చే బాబు, ఇంటికి వెళ్ళి ఏడుతాను, ఏడ్చి డబ్బాలో పెట్టి నీకు ఇస్తాను, మీ అబ్బాయిని బతికించుకో అంటాడు. అలాగా పీక్ తీసుకెళ్ళిపోయి క్షణంగా సీరియస్ అవుతాను ఆ క్యారెక్టర్ పండడం కోసం. ఏంటండి బతిమాలుతుంటే ఏడవడానికి ఏంటి ఆలోచిస్తున్నారు అంటే, నా బిడ్డ చచ్చిపోవాలా? మర్యాదగా మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఏడుస్తారా ఏడవరా అన్న. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదండి, బిడ్డను కాపాడుకోవడానికి ఆక్రందన. అవును, పార్కులో ఏడవమంటే వాడు బుర్రలేదండి నీకు. పార్కులో ఎలాగ ఏడుతాం? ఫ్యామిలీతో సరదాగా వచ్చాం, కూర్చున్నాం, తింటున్నాం, నువ్వు ఏడమంటున్నావు, ఎలాగ ఏడిసేస్తాం అన్నాడు. ఏడవరా? ఏడవరా? ఎవడ ఏడుతాడండి? ఒకసారి అలా చూడండి కెమెరాకి. ఏంటది? ఈటీవీ నుంచి వస్తున్నామండి అనే ప్రోగ్రాంలో ఒక చిన్న కాన్సెప్ట్. అమ్మ ఇప్పుడు అందులో వస్తుందా, టీవీలో వస్తుందా అన్నాడు. మేము ఎదవలో అయిపోయినట్టే అన్నాడు. అదేం కాదు కానీ అమ్మ నిన్ను చూస్తే కొట్టాలనిపించింది, కానీ ఏడుతుంటే ఏం కొడతాం, నిజమేనేమో నీ బిడ్డకు ఒంట్లో బాగాలేదేమో అమ్మ, అయినా నువ్వు ఏడుతున్నావు కదా, నీ నీళ్ళు పట్టి అయిపోయావా అన్నాడు మధ్యలో. అది డాక్టర్ని అడిగానండి, అది కూడా ఏడుస్తూనే. రక్త సంబంధీకుల కన్నీళ్ళు పంచే ఉన్నాడు సార్. మళ్ళీ ఎదొకటి స్టోట బయట వాళ్ళవే కావాలన్నా. మొత్తం మీద ఆ కాన్సెప్ట్ సుమన్ గారు చూసి వండర్ఫుల్, ఇలా ఉండాలి కాన్సెప్ట్, కొత్తగా చాలా బాగుంది, ఇతను ప్రతి ఎపిసోడ్లోనూ కంటిన్యూ చేయండి. ఎవరు రాశారు? ఆయన రాసుకున్నారండి, కంటిన్యూ చేసేయండి, ఆయన్ని ప్రతి ఎపిసోడ్లోనూ కంటిన్యూ. అప్పుడు ఆ షోలో భయంకరమైన ప్రమోషన్ వచ్చేసింది నాకు. వచ్చేసి నన్ను గుర్తుపట్టేయడం మొదలెట్టారు.
ఇప్పుడు మిమ్మల్ని బక్రా అర్థమైంది ఇష్యూ నేను మాట్లాడి వెళ్ళి అంట మొదలెట్టేశారు. జనం అలవాటైపోయింది. బాగా ఫేమస్ అయిపోయింది. దిస్ ఈజ్ 98, 99 సంథింగ్. అవునండి. అయితే నన్ను గుర్తుపెట్టేస్తున్నారని ఇంకప్పుడు సుమన్ గారు ఏమన్నారంటే, కానీ మీరు చేస్తేనే బాగుంటుంది, అదేంటంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఆర్టిస్ట్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అందువల్ల క్లిక్ అవుతుంది మీ ఎపిసోడు అన్నారు.